రఘురామకృష్ణరాజు టార్చర్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ చాలా ఆ, సంచలనమైన ట్వీట్ రిలీజ్ చేశారు ఆయన. అంటే నిన్న ఒక ట్వీట్ చేశారు, ఇవాళ ఒక ట్వీట్ చేశారు. ఎప్పుడైతే ఆయన ఇంటిపై ఆల్మోస్ట్ దాడి చేసి బీహార్ పోలీసులంతా ఒక్కసారిగా మూకుమ్మడిగా ఎదురు దాడి చేయడంతో ఏపీ పోలీసులు వెనక్కి వచ్చేసిన పరిస్థితి. పాట్నా కోర్టు కూడా ఏపీ పోలీసుల వైఖరిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. సో దాంతో వీళ్ళు తిరుగుముఖం పట్టారు. సో అయితే సునీల్ నాయక్ ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరు, అప్పటి సిఐడి అధికారి పివి సునీల్ కుమార్ పేరును తీసుకురావాలి, పేరును ఇరికించాలని చెప్పి తనపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ మాట నేను విననందుకే తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఒక ఐపీఎస్ అధికారి, ప్రస్తుతం డ్యూటీలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి ఇచ్చినటువంటి ట్వీట్. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా సార్? మీ కొలి కూడా ఉన్నాడు కల్లా కంచాలోడు జ్ఞాపకం ఉన్నాడు మీకు? చెప్పండి. కాదంబరి నత్తవాని విషయంలో చెలరేగిపోయాడు కదా. ఆ, ఆ ఇరుమానకం గడికి ఎలాంటి జస్టిస్ ఇచ్చిందంటే దేవుడు, జాగ్రత్తగా గమనిస్తే కాదంబరి నత్వాన్ని కూడా మహారాష్ట్ర నుంచి ఎత్తుకొచ్చారు. జ్ఞాపకం ఉందా మీకు? yes, నాటి yes. పోలీసులు పాపం ఇప్పుడు సస్పెన్షన్ గురైన గొప్ప వ్యక్తులు వీళ్ళు అవునవును. ఉక్రోషం ఆపుకోలేక వాళ్ళు సస్పెండ్ చేశారు. మహారాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మహారాష్ట్ర హైకోర్టు కానీ కాదంబరి నత్వాని విషయంలో ఈ విధమైన ఫుడ్ డౌన్ చేసిందా గమనించారా? లేదు. అవును. ఇక్కడికి వచ్చాక సునీల్ నాయక్ విషయంలో చెప్పు తీసుకుని కొట్టింది. అవునా కదా? అవునండి. దిస్ ఈస్ కాల్డ్ డివైన్ జస్టిస్. అంటే అబద్ధాలు చెప్పడం మా చెడ్డ సులువు. తపేలా ఛానల్ పెట్టుకొని వర్ర జ్ఞానం లేని కుల ప్రాతిపదిక మీదగా సెలెక్ట్ అయిన ముష్టి బ్యూరోని కూర్చోబెట్టుకుని డిబేట్లు పెట్టడం కాదు రే సన్నాసి మేళం. దమ్ముంటే ఇలా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ తో ప్రూవ్ చేయండి. నాటి మహారాష్ట్ర హైకోర్టు, నాటి మహారాష్ట్ర పోలీస్ ఈ విధంగా డిసెంట్ తెలియజేసిన ఎత్తుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అని చెప్తే శబాష్ శబాష్ శబాష్. మీరే నిజమైన మొగాళ్ళు జర్నలిస్టులు, కుల ప్రాతిపదిక కాదర్రే, అలా పచ్చల్లో డిగ్రీలు ఇచ్చిన ఎత్తుకొచ్చిన బ్యాచ్ కాదరా మీరని చెప్తాం. కానీ మీరు కోడిపెట్టల్లో దొరకడానికి దైవ నిర్ణయం రేది 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం. మీరు ఎందులో కాలెడితే అందులో మీరు బుగ్గిపోవాలి, గ్యారంటీ. చూసుకోండి. ఈ సునీల్ నాయక్ విషయంలో కాదంబరి నత్వాని విషయాన్ని తేటతలం చేసింది. ఇప్పుడు చేతనైతే ఆయన సస్పెన్షన్ రివోక్ చేస్తారో ఏం చేస్తారో చేసుకోండి. ఇప్పుడు సునీల్ నాయక్ విషయం కొద్దాం. కడుపు మంటలతో కూడిన రాజకీయ చతురతను ప్రదర్శిద్దామంటే సునీల్ నాయక్ పక్క రూమ్ లో కూర్చొని ఆయన రూమ్ లో ఆయన ఏడ్ చేసుకుని నాకైతే తెలియదు, నన్ను కొట్టమన్నాడో తెలియదు, తిట్టమన్నాడో తెలియదు, కాళ్ళ మీద కూర్చోమన్నాడో తెలియదు, వీడియో చూపిస్తున్నాడు నాకేంటి తెలియదు. కానీ 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 సునీల్ నాయక్ ట్వీట్ పెట్టాడా? ఇది రఘురామకృష్ణరాజు గారి వెర్షన్. ఆయన పట్టుకొచ్చి తీసుకొచ్చి సునీల్ కుమార్ పేరు చెప్పించేస్తే ఆల్మోస్ట్ 2 నెలల బట్టి బొమ్మాడింగ్ కొడుతున్నాడు సునీల్ కుమార్. రోజుకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి దొరికినట్టు కబడ్డీ ఆడేస్తుంది. చూడరు మీరంతా రెండు రే సమాధానం చెప్పండి అని. అప్పుడు సమాధానం ఏంటిది సార్? హబ్బ జబ్బా. ఇప్పుడు సమాధానం చెప్పే టైంకి అదేంటి 9th మెట్రోపాలిటన్ కోర్టుకి వెళ్తే అక్కడ కుదరలే, కానీ 11కు 12కు 13కు వెళ్తే మేము చెప్పినట్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిపోద్ది, తర్వాత ఇచ్చేస్తారట. రే ఇప్పుడు మాకు తెలీదు. రే వ్యవస్థల్ని మేనేజ్ చేస్తారన్న మాటలకి ఈ రోజు దాకా వింటున్నారు అబ్బాయి. మీరు ఎప్పుడు చూడండి, మా బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా వీక్. ఆర్ట్లో కూడా ప్రాక్టికల్స్ ఎందుకు పెడతారంటే ప్రాక్టికల్స్ చేసి మరి మీకు మీరే సాటర్డే ప్రాసెస్ ని మీరు కంటిన్యూ చేస్తే తప్పిల ఛానల్ దొరుకుతారు. తర్వాత అలా మా టీవీ వాడికి ఏది జరిగిందో ఈ సౌండ్లు నేను వెళ్ళదలుచుకున్నా. మరి అబద్ధాలతో ఎన్నాళ్ళైనా యూ కాంట్ బిల్డ్ అ క్యాస్కేడ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇట్ విల్ డెఫినెట్లీ ఫాల్ ఇన్ యువర్ హెడ్ ఇట్ సెల్ఫ్. గృహప్రవేశాలు చేసినంత ఈజీ కాదు, పాలు పొంగించేసి మా అందరికి ఒప్పందాలు పెట్టినా శాశ్వతంగా ఇంట్లో మీరే అబద్ధాల పునాదుల మీద కట్టుకుని ఇంట్లో మీరే ఉండాలి. ఆయన ఎత్తిమీ పెడితే ప్రాణాపాయం మీకే. అందుకని ఇంకా చివరి ప్రశ్న. ఈ యాక్చువల్లీ అదేదో సామెత చెప్పినట్టు తీగలాగితే డొంకంతా కదిలిందని అంటారు. దీన్ని అలా అనాలో మరో సామెత నాకైతే యాప్ట్ సామెత గుర్తు రావట్లేదు, కానీ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాదనల సందర్భంగా కృష్ణానది కేటాయింపుల అంశం బ్రజేష్ ట్రిబ్యునల్ ముందు వచ్చినప్పుడు ఏపీ ప్రభుత్వం స్వయంగా కొన్ని వాదనలు వినిపించింది ఆ నీటి కేటాయింపుల విషయంలో. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఆ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఇచ్చినటువంటి ఏపీ ప్రభుత్వం స్వయంగా ఇచ్చినటువంటి వాదనల్లో అమరావతి అభివృద్ధి ప్రాంతం, అమరావతి మొత్తం ప్రాంతం అభివృద్ధి చేయడానికి 100 ఏళ్లు పడుతుందని చెప్పి స్వయంగా ఏపీ ప్రభుత్వం ఒప్పుకుంది. మరి ఇన్నాళ్ళు రైతులను ఎలా మోసం చేస్తున్నారు అనుకోవాలి, ఏమనుకోవాలి? నాగరికత అభివృద్ధి చెందడానికి దశాబ్దాలు పట్టింది. నదీ పరివాహ ప్రాంతాల్లో ఏర్పడిన నాగరికత మంది సింధు నాగరికత నుంచి ఈ రోజు దాకా మనం సంతరించుకున్న నాగరికతలు మీరు చూసుకుంటే ఎన్ని దశాబ్దాలు పట్టింది, ఎన్ని సంవత్సరాలు పట్టింది.
ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది, ఎన్ని శతాబ్దాలు పట్టిందో సరే గమనించుకోగలిగితే మనోడు ఇంకా తెలివితేటలు ఉపయోగించి విజనరీ కాబట్టి 100 ఏళ్ళు తేల్చాడు. అది అయినప్పుడు మాడదాం సార్. అవ్వని పెళ్లికి బాజాలు కొట్టి అంత ఓపిక నాకు లేదు, మీకుంటే కొట్టుకోండి, వాళ్ళతో కాదు అది. మీకు ఒక మాట చెప్తాను, ఎప్పుడైనా పర్యాటకానికి సంబంధించిన కానీ లేదా నదీ పరివాహక ప్రాంతాల్లో కానీ నీళ్లు ఎత్తిపోసుకునే కార్యక్రమానికి నాగరికత సంతరించుకోలేదు. ఒక్క నీళ్ళు తాగి నాగరికత సంతరించుకుంది. ఒక్క నీళ్ళు తాగే దగ్గర నేను నాగరికత ఇక్కడే ఏర్పరచుకుంటాం అన్న దగ్గర ఏది ఎదిగిన ఉదాహరణలు లేవు. మనకి లంబాడీ సంస్కృతి ఉంది ఇక్కడ చూసండి, తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్. అవును, అది ఒరిజినల్ గా రాజస్థానీ బ్రీడ్ వాళ్ళది. వాళ్ళ టెరిటరీ చాలా సింపుల్ ఉంటది. వాళ్ళ ఆవులు గోవుల్ని బర్రెల్ని తెచ్చుకుని మేపుకొని వాళ్ళ బౌండరీస్ వాళ్ళే ఫిక్స్ చేసుకుంటారు. వాళ్ళ నాగరికత వాళ్ళ పర్వ్యూలోనే ఉంటది. వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ దీన్ని ఏమంటారు, వాళ్ళ సాంప్రదాయాలు అక్కడే బౌండరీస్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వాళ్ళు దే విల్ నాట్ కమ్ ఇన్ టు ద నార్మల్ ఎగ్జిస్టెన్స్. అట్లా వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. అమరావతి అనగానే అక్కడికక్కడే కన్ఫైన్ అయిపోయి నాగరికతకి నిజంగా నాగరికత ఎలా సంతరించుకుంటుందో ప్రపంచానికి అవగాహన ఉన్న దగ్గర అదే పెద్ద కాంట్రడిక్షన్. అంచేత వాళ్ళు ఎక్కడేసిన గొంగలు ఎక్కడ ఉంటుంది, 100 ఏళ్ళు పట్టినా 1000 ఏళ్ళు పట్టినా. దీని వల్లే కాదు, వాళ్ళ కొడుకు వల్ల అంతకన్నా కాదు. గుర్తుంచుకో, రాసుకోండి, ఇది చరిత్ర. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవాలి? పూటకో మాట మాట్లాడుతున్నారు, నేను గత ప్రభుత్వంపై ఈ ఆరోపణలు నేను గత ప్రభుత్వంపై చేయలేదు అంటున్నాడు ఆయన. స్పష్టంగా చేసిన వీడియోలు అయితే మన కళ్ళ ముందు ఉన్నాయి. వారాల అబ్బాయి సినిమాలో మురళీమోహన్ గారిలాగా రోజు వెత్తరేసినట్టు ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకి ఆ రోజు ఏ గూడుగా పట్టుకొని ఆ గుడికి రాజకీయం చేద్దాం అన్నాడు. శాశ్వత రాజకీయాలు చేసి మిమ్మల్ని ప్రపంచాన్ని మిమ్మల్ని ఉద్ధరిద్దాం అనుకున్న భ్రమంలో ఆయన ఉండొచ్చు, మనం ఎవరు ఉండం. మాట నిలకలు లేనివాడికి శాశ్వత ప్రయోజనాలు ఉండవు సార్. దీర్ఘకాలిక ప్రయోజనాలు అంతకన్నా ఉండవు. భయం, మళ్ళీ దానికి తోడు ఒళ్ళల్లో పెరిగితనం. ఆ పెరిగితనం తేటి జగన్మోహన్ రెడ్డి ఏం అనలేదు, ప్లీజ్ నేను జగన్మోహన్ రెడ్డి ఏం అనలేదు, నన్ను మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి అని బతిమాలుకుంటాడు ఇండైరెక్ట్ గా. మీకేం అర్థం అవుతుందో నాకు తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్ను మాత్రం ఏమంటాడు, నన్ను మాత్రం గుర్తుంచుకో ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతున్నట్టుగా ఉంది నాకైతే. ఎవడైనా ఒక్కసారి చెప్తాడు అసెంబ్లీకి కూర్చుని, నేను జగన్మోహన్ రెడ్డి అన్నానా, అలా ఎందుకు మీరు అర్థం చేసుకుంటారు, వక్రీకరించండి ప్లీజ్. తర్వాత చెమిడీలు లేచిపోతాను గడగడగడగడలా మునికిపోతున్న ఏకైక వ్యక్తి ఎవడని ఉంటే పవన్ కళ్యాణ్. ఎప్పుడైనా ఎవరికైనా సరే పూర్వపరాలు తెలిసినోడు ఎవడైనా ఉన్నాడు అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో మనకి నెత్తి ఎలా వాచిపోద్ది అనే పూర్తి అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి ఎవడంటే కొణిదెల ఫ్యామిలీ అని గుర్తుంచుకోండి. వాళ్ళకి భవిష్యత్తు ఇలా విప్రనారాయణ సినిమాలో కళ్ళ ఇలా ఎడదీసి కనబడుతూ ఉంటది. అప్పుడు మనం ముట్టడిపోతాం అన్నప్పుడు వాళ్ళు మొత్తం వాళ్ళ వెనకాతలో అందరినీ ముట్టించి పక్కపోయే సామర్థ్యం వాళ్ళ ఒక్కరికి ఉంది. జై కొణిదెల, అది ఒకటే. నాటి చిరంజీవి గారు, నేటి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మొదలైపోయింది. సన్నాహక ముహూర్తాలు అంటారు చూడండి, సన్నాహాలకు ఎలా ఉన్నాయి బయట అంటే, చనోడి ప్లీజ్ ప్లీజ్ నన్ను ఒక్కసారికి ఒగ్గిరా బాబు, నేను అనలే, చూచ్ నన్ను ఇలా ప్రొవోకేట్ చేసి అనిపించారని ఆల్రెడీ సరెండర్ పాలిటిక్స్ 2 సార్లు చేసాడు. ఇంకా 3సారి అయితే జహాపనా తుజే గ్రేట్ అని 3 Idiots సినిమా చూపిస్తాడు చూడండి. ఊరికే టైం వేస్ట్ చేసి విశ్లేషణలు నేను చేయదలుచుకోలేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.